ఏమ్మా ఏంటి పొద్దునే తయారయ్యావు? గుడికి వెళ్తున్నావా? అవును నాన్నగారు, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాను. చదువుకున్నవన్నీ పరీక్షలో రావాలని కోరుకోవడానికి వెళ్తున్నాను. అలాగే పక్కనే ఉన్న చర్చి మసీదుకి వెళ్ళి దండం పెట్టుకో అమ్మా. నా కోరిక కూడా ఆ దేవుళ్ళకి చెప్పమ్మా. ఏ కోరిక నాన్నగారు? అదే నీకు మంచి పెళ్లి సంబంధం వచ్చిందమ్మా. నాకు అప్పుడే పెళ్ళేంటి నాన్నగారు? ఎందుకంటావేంటే నీ జాతకంలో కుజుడు కుదుబండలా కూర్చున్నాడు కదా. చిత్తా నక్షత్రానికి బెల్లం ముద్దలా అతుక్కుపోయే మూలా నక్షత్రం కుర్రాడు దొరికేశాడమ్మా. ఈ సమయంలో నీ పెళ్లి అయిపోయిందనుకో, నీ జాతకంలో కుజుడు పరిపేసు పడుకున్నా ఏం పర్వాలేదమ్మా. వెళ్ళు 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 వెళ్ళు. శ్రీరామచంద్ర, అమ్మాయి మనసు నువ్వే. ఏమిటే వెళ్ళేదాన్ని వెనక్కి తిరిగి చూస్తున్నావేమిటి? ఏమిటి ఆలోచిస్తున్నావు? చిత్తా నక్షత్రానికి మూల కంటే హస్త అయితే ఇంకా బాగా అతుక్కుంటుంది కదా అని. ఏంటే ఏంటా చూపు? ఎవడవాడు నిన్ను అతుక్కున్న హస్త నక్షత్రం? వాడు పేరు ఆనంద్ సంతోష్. ఆనంద్ సంతోష్. పేర్లో ఆనంద సంతోషం బానే ఉంది. సొంత సమాసంలో కూడా ఒకే అర్థం వస్తుంది. కానీ అతనిలో అన్ని బాగున్నాయని మనకి ఎలా తెలుస్తుంది? ఎప్పటి నుంచి జరుగుతుంది వ్యవహారం? ఎన్నాళ్ళ నుంచి మొదలైంది? నేను నా మనసు అతనికి ఎప్పుడో ఇచ్చేసాను నాన్నగారు. ఎప్పుడో ఇచ్చావా? ఆహా, ఇచ్చేసిందిగా వెళ్ళి తెచ్చేసుకో. వెళ్ళే నాన్నగారు. ఏంటి? మీరు అతని గురించి తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం తప్పు నాన్నగారు. లేటుగా పుట్టడం కాదు కానీ గారాలతో చచ్చిపోతున్నాం. అంత దాని పోలికే. సరే పిలిపించు, నేను అతనితో మాట్లాడతాను. నాకు ఓకే అయితేనే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. ఏమంటావు? సరే నాన్నగారు. వెళ్ళు 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 వెళ్ళు. గుడికే వెళ్ళవేవు.